బావా 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 అంత సేఫేగా? సేఫేట్రా? తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నా కావాలని అడుగుతున్నావా? మరి ఉతికారేసిందిరా, ఎగిరేసి కొట్టింది, నేలాగిచ్చేసిందిరా బావా. నేను ముందే వార్నింగ్ ఇచ్చా వెళ్ళొద్దురా అని. నీ వార్నింగ్ సినిమా హాల్లో స్మోక్ యార్డ్ లాగా లైట్ తీసుకున్నారా బావా? స్మోక్ వేసి మరీ కొట్టిందిరా బావా. అది కాదు బావా, ఇప్పటికైనా తను వచ్చిందంటే నమ్ముతావా? అంత దగ్గరగా చూసిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటాను బావా? దాన్ని ఎలా వదిలించుకోవటం? దాన్ని ఏం చేయలేమా? మనకి ధైర్యాన్ని దానికి భయాన్ని చూపించే ఏకైక మగాడు ఒకడున్నాడు రా. ఎవరు బావా? ఎవడి పేరు చెబితే భూతాలు భయపడతాయో, ఎవడి పేరు చెబితే భూత ప్రేత పిచాచ బేతాళ బారే బంబం జడం బంబము వాడే రికోస్టా, ఫాదర్ రికోస్టా. సార్ బైబిల్తో బెదిరిస్తాడు, శిలువతో శాసిస్తాడు, మొత్తానికి మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా. వాడితో పెట్టుకుంటే ఫాదర్ చెక్కలు ఎవరు పెట్టారు ఇక్కడ? ఫాదర్ ఫాదర్ ఏంటి సారీ మై సన్, ముక్కు పగిలిందా? ఇట్స్ ఓకే, వెరీ వెరీ సారీ. పర్లేదు ఫాదర్. పర్లేదేంట్రా, ముక్కు పగిలిపోయి రక్తం వస్తుంది, చూసుకోవాలి కదా ఫాదర్ మీరు. ప్రభువును ప్రార్థించి నీకు తగిలిన గాయాన్ని హీలింగ్ ద్వారా నయం చేస్తాను. ఇప్పుడు ఆయన ఎందుకు ఫాదర్ డిస్టర్బ్ చేయడం? ఎందుకంటే డిస్టర్బ్ చేయండి, హీలింగ్ చేయండి. ఐ వాంట్ టు సీ ద హీలింగ్. కూర్చో మై సన్. ఓకే ఫాదర్. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, పరిశుద్ధుడైన ప్రభువా, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, నీ నొప్పి తగ్గిపోవుగాక. తగ్గిపోవాలి. గాడ్ కమాండ్స్ యూ, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, నీ గాయము పటాపంచలకు గాక. పటాపంచలైపోవాలి. మై సన్ ఎలా ఉంది? తగ్గలేదు ఫాదర్, అలానే ఉంది. ఓ మై గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. ఈ పాపిని రక్షించుము, ఇతని గాయమును పోగొట్టుము. ఈ పాపిని రక్షించుము, గాయమును పోగొట్టుము. ఈ పాపిని రక్షించుము, గాయమును పోగొట్టుము. రక్షించుము, పోగొట్టుము. రక్షించుము, ఈపిని రక్షించుము. తగ్గిపోయింది ఫాదర్. మిరాకిల్. ఓ మై గాడ్, నీవు ప్రత్యక్షమైనావు, ఈ గాయమును మాన్పించినావు. అవును ఫాదర్. ఆమేన్. భగవంతుడు ఒక వైద్యుడు జాగి ఉన్నాడు, ఆ వైద్యుడు మీలోనూ ఉన్నాడు. సూపర్. ఎంతకీ మీరు వచ్చిన పని ఏమో చెప్పి ఉండలేదు. వచ్చిన పని ఏంటంటే చెప్పరా? అసలు ఏం జరిగిందంటే ఫాదర్, మీరు చెప్పిన లక్షణాల ప్రకారం ఇది ఖచ్చితంగా జాంబీనే. అంటే అవి ఏం చేస్తాయి ఫాదర్? కోరికలుంటే తీర్చుకుంటాయి, ఈలోపు ఆకలేస్తే ఎదుటి వారిని కొరుక్కు తింటాయి. వాటి పని అయిపోగానే మళ్ళీ సమాధిలో కలిపి పడుకుంటాయి. ముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే, ఒకటి జాంబీ కరిస్తే మనిషి కూడా జాంబీ అయిపోతాడు. ఇంకొకటి రాత్రులు వాడి శక్తి 10 రెట్లు అవుతుంది. భయపడకు. ఒకవేళ జాంబీతో కాపురం చేస్తే పొజిషన్ ఏంటి ఫాదర్? పిచ్చి మూర్ఖపు బిడ్డ. కరిస్తేనే కొంపలు అంటుకుంటాయంటుంటే కాపురం చేస్తే కొంప కొల్లేరే. మరి ఆ జాంబీని ఏం చేయలేమా ఫాదర్? ప్రతి సైతాన్ నుండి కాపాడుకోవడానికి ప్రభు దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది మై సన్. ఏంటి ఫాదర్ ఆ పరిష్కారం? చెబుతాను. చెప్పకుండా వెళ్ళిపోతాడంట్రా. మనవై చెప్తాడు. ఏదో పొడుస్తాడన్నో, నాకు డౌట్. మై సన్, ఫాదర్, ఈ సిలువను ఆమె మెడలో వేసి ఈ పవిత్ర జలాన్ని ఆమె చేత తాగించండి. ఆ సైతాన్ తనకు తానుగా వెళ్ళిపోయి సమాధిలో సెటిల్ అవుతుంది. పక్కా కదా? 10కి పిలిచినా కూడా రాదు. థ్యాంక్ యూ ఫాదర్. వెళ్ళిరండి. ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిపోతురా అబ్బాయి. రా బావా. అక్కడ ఏం జరుగుతుంది బావా? ఛార్జింగ్ పెట్టుకుంటుందిరా. దానికి మొత్తం అర్థమైపోయిందిరా. అది ఖచ్చితంగా నాకు స్కెచ్ చేసిందిరా.
ఇది ఒకసారి పట్టుక. వద్దు. పర్లేదు పట్టుకోరా. వద్దు బావా. పట్టుకోరా. వద్దు బావా. బావా యూ కెన్ డూ ఇట్. నమస్కారం. బావా. హే తేజ, కమ్ హియర్. వస్తున్నా. హే వావ్, నా కోసమా? దీనికి ఏం కాలేదండి. ఇదేంటి? నీకోసమే. హోలీ వాటరే. ఇది కూడా పనిచేయలేదు. టేస్టీ. ఇంకోటి ఉందా? లేదు. నెక్స్ట్ టైం అయితే నా కోసం పెద్ద బాటిల్ తీసుకొని రా. ఓకే, తీసుకొస్తా. తేజ, ఎక్కడికైనా బయటికి వెళ్తామా? బయటకా? వద్దు. ఓకే, అయితే బెడ్రూమ్ కి వెళ్తామా? వద్దు. నీకు పబ్బు ఇష్టంగా పబ్కి వెళ్దాం. రియలీ? ఓకే, లెట్స్ గో. ఓకే. Everybody shake yourself. వస్తా చలిగాలిలా వణికిస్తా చిగురాకులా తెస్తా నరకాన్నిలా మరణానికి మహారాణిలా నీలో ఊరికే నెత్తుటి వరద నాలో తెరిచే కోరిక పరదా నేను తరగని చీకటి కలరా మత్తుగా నేను బంధించే వలరా புது பெய்ய வீட்டுக்கு வந்தது சரு கடிச்சுன பப்பு கொட்டது ரெண்டு சர சர கொடுக்க வச்சது பட்டு பாடி டான்ஸ் ஆடு வச்சது அழகான ஸ்கின் போட்டு வந்தது ஹட்டு பிட்டு வேகம் உழ வச்சது எத்து மேல பையன் பொங்க வச்சது என்ன தூக்கம் కొత్తగా ఉంది ఇదేం గోళ్ళరా మతలబుగుంది ఇదేం మాయరా ధీమాకున్న దిల్లు లేదురా సెక్సీ లుక్కుల శవం ఇదేరా దొరికావంటే నువ్వు అకేలా కొరుక్కు తినదా నిన్ను కరకరా మూలన కూర్చొని మందును కొడతాం మూసుకు పదరా. తీయని నొప్పిని రుచి చూపిస్తా దగ్గరికొస్తే దిల్దారా గుండెని గుట్టుగా ఆపేస్తా కోగిట్లోకొస్తే మనసారా కాలం జాలం ఏది లేని లోకం చూపెడతా పదరా చావు లేని జీవం లేని జోలి అంటే నేనేరా. వస్తా చలిగాలిలా వణికిస్తా చిగురాకులా తెస్తా నరకాన్నిలా మరణానికి మహారాణిలా నీలో ఊరికే నెత్తుటి వరద నాలో తెరిచే
పరదా నేను తరగని చీకటి కలరా